హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాతకి ఒక మంచి కంటెంట్ తో మీ ముందుకైతే వచ్చేసాను. దయచేసి ఎవరు స్కిప్ చేయొద్దు. ఇక మ్యాటర్ చూసుకున్నట్టయితే నల్గొండ జిల్లాలోని దామర్చల్ల మండలంలోని కల్లెపల్లి అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ కల్లెపల్లి విలేజ్ కి అయితే ఈ రోజు వచ్చేసాను నేను. ఇక స్థల పురాణం చూసుకున్నట్టయితే కొన్ని సంవత్సరాల క్రితం అచ్చానాయక్ అనే అతని భార్య అయితే చనిపోవడం జరిగింది. చనిపోయిన వెంటనే ఇక్కడ దహనం చేయడం అయితే జరిగింది. దహనం చేసిన కొన్ని నెలలకి ఆ ఇంటి వాళ్ళని పట్టి పీడించడం అయితేంది, వాళ్ళకి ఏం పని చేసినా గానీ కలిసి రాకపోవడం, అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్న బర్రెలు అయితేంది, గొర్రెలు అయితేంది ఎన్ని చనిపోవడం జరిగింది. అచ్చానాయక్ వారి కుటుంబం ఏం పని చేసినా కలిసి రాకపోవడంతో అతను వెళ్లి గ్రామ పెద్దలకు చెప్పితే, నీ భార్యను ఎక్కడ దహనం చేసినావో అక్కడికి వెళ్లి పూజించు అని చెప్పినారంట. అతను అచ్చానాయక్ వచ్చి అక్కడ పూజించడం అయితే స్టార్ట్ చేసినాడంట. ఒక ఆర చెట్టు ఉంటుంది, ఆ ఆర చెట్టు కింద నేనున్నాను, నన్ను పూజించండి అని చెప్పినాడంట. అప్పుడు ఆరచెట్టు కింద ఆమెను కొలిచి ఇక్కడనే కొన్ని ముగ్గులాంటివి వేసి పూజలు చేసి, అలాగే పెద్ద గొర్రె, బల్లి పిల్ల, అలాగే దున్నపోతు, ఈ విధంగా వీటిని అయితే బలిచ్చారంట. అప్పటి నుండి ఆవిడ ఆత్మ శాంతించిందంట. అలాగే తాను ఎవరు వచ్చి ఏ కోరికలు కోరుకున్నా ఆ కోరికలు నెరవేరుస్తారని చెప్పిందంట. అప్పటి నుండి ఈ దేవతను అయితే కొలుస్తున్నారు. ఈ దేవతను బంగారు మైసమ్మ తల్లి అని పిలుస్తారు. అలాగే ఇక్కడ అమ్మవారి పండుగలు జరిగే ప్రతిసారి దున్నపోతులను బలిస్తారు. అలా దున్నపోతులను బలిస్తే వాళ్ళ కోరికలు వెంటనే నెరవేరుతాయని ఇక్కడ వాళ్ళైతే నమ్ముతారు. ఫ్రెండ్స్, ఇక్కడ మరో విశిష్టత కూడా ఉంది. ఇక్కడ అమ్మవారికి సంబంధించి దున్నపోతు విగ్రహం ఉంది కదా, ఏమైనా కోరికలు ఉండి ఈ విగ్రహం కాళ్ళ కిందంగా 3 సార్లు దాటి చెవిలో మీ కోరికలు చెప్పుకుంటే ఇట్టే తీరిపోతాయి. ఇంతకు ముందు విగ్రహం పక్కన ఒక అతను గొడ్డలు పట్టుకొని నరికే విధంగా ఉండేది. ఇప్పుడు ఆ విగ్రహం లేదు. ఎందుకంటే గుడి చాలా కాలం నాటి గుడి కాబట్టి ఆ విగ్రహం అయితే విరిగిపోయింది. ఈ గుడినే మళ్ళీ పెద్దగా కడుతున్నారు. మళ్ళీ ఆ విగ్రహాన్ని అయితే నిర్మించవచ్చు. ఇక్కడ చూడండి, విగ్రహం మూతి కాడ నైవేద్యం పెట్టినారు కదా, ఇక్కడ వారి సాంప్రదాయం అన్నమాట. అలాగే ఇక్కడ కూడా చూడండి, వచ్చిన భక్తులు కూడా ముడుపులు ఏ విధంగా కట్టినారో. ఇక్కడ మొత్తం కూడా ముడుపులే ఉన్నాయి. ఫైనల్ గా మీకు ఈ బంగారు మైసమ్మ తల్లి గుడి యొక్క వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.